పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి. యూట్యూబ్ ద్వారా వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. వారిలో నీ కార్యాన్ని జరిగించు నాయన. సహాయం చేయతండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. ఈ దీనురాలు మరుగుపరచండి ప్రభువా. నీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించడానికి నాయన నీ పరలోకపు జ్ఞానంతో నింపి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. ప్రతి హృదయం తెరవబడిన కాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడిన కాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును కాక. పరిశుద్ధాత్మ ప్రభువారు మీరే కార్యము చేయవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కానా అనే ఊరిలో ఒక వివాహము జరగనయ్యి ఉందండి. వివాహానికి ముందే ఏం చేస్తారు అంటే మరి మొదటగా రక్త సంబంధం పిలుచుకుంటారు. తర్వాత మరి బంధువర్గాన్ని పిలుస్తారు, స్నేహితుల్ని, శ్రేయోభిలాసుల్ని, ఊర్లో వారిని, వీధిలో వారిని అందరినీ కూడా పిలుచుకుంటారండి. అలాగే ఈ యొక్క వివాహానికి మరియ గారు పిలువబడ్డారు. బహుశా వారికి బంధువులు అయ్యి ఉండొచ్చు అని అంటున్నారండి. ఆ పెళ్ళి వారికి మీరు బంధువులు అయ్యి ఉండొచ్చు అంటున్నారు. అయితే ఆవిడనే కాదు కానీ ప్రభువుని ఆయన శిష్యుల్ని కూడా వాళ్ళు ఏం చేశారట, పిలిచారట. పిలిచినప్పుడు వాళ్ళకు కూడా ఆ వివాహానికి వెళ్ళారట. గమనించండి, ప్రభు ఎక్కడికైనా ఒక స్థలానికి వెళ్ళారు అంటే అక్కడ ఏదో ఒక కార్యము జరగబోతుందని అర్థం అన్నమాట. అయితే వాళ్ళు మరి చూడండి, దేవుని బిడ్డల విశ్వాసులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఏదైనా జరిగినప్పుడు మొదటగా ప్రభువుని ఏం చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా ఈ వివాహం ఘనంగా జరగాలని, మంచి వాతావరణం కావాలని, మరి అన్నీ చక్కగా జరగాలని చెప్పేసి మొదటగా ఎవరిని ఆహ్వానిస్తారండి, ప్రభువుని ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు ఆయన వెళ్తారండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏ లోటు వచ్చినా ఆ లోటుని ఆయన ఏం చేస్తాడు, ఆయన భర్తీ చేస్తాడనమాట. అలాగే అక్కడికి ఆయన్ని పిలిచారండి. పిలిచినప్పుడు ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. అక్కడ మరియ ఉన్నట్టుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. అక్కడ వివాహానికి వచ్చిన వారికి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విందు అనేటువంటి ద్రాక్షారసాన్ని వాళ్ళకి పోస్తూ ఉన్నారు. పెళ్ళిలోనంటండి వాళ్ళు ఎంత తాగితే అంత ద్రాక్షారసం పోయాల్సిందేనంట. అయిపోయింది అని అనకూడదన్నమాట అండి. మీరు గమనించండి, మనం వివాహాలకు వెళ్తూ ఉంటాం, లేక మన ఇంట్లో చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు అన్నీ సమృద్ధిగా ఉంటాయండి. ఏ ఒక్కటి కొంచెం ఒక్కళ్ళకి తక్కువ వస్తే చాలన్నమాట. 10 మందికి కాదు, ఒక్కళ్ళకి కొంచెం తక్కువ వస్తే ఏం పెళ్ళి అండి, ఏం పెళ్ళి, అన్నమే లేదు అక్కడ, కూరలు లేవు అక్కడ, లేదా అది లేదు ఇది లేదు, అదేం పెళ్ళి, పిలిచారు కానీ సరిగ్గా ఏమీ పెట్టలేదు, చేయలేదు, అది ఇది అని చెప్పేసి అక్కడ తక్కువైంది ఎంతమందికి, ఒకే ఒక మనిషికి. ఆ వచ్చిన వారు అయ్యో మన ఇంట్లో వివాహం అయితే ఒకవేళ ఆ కొత్త మనకొస్తే ఏం చేస్తాం అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి, ఉంటారా? అలా ఆలోచిస్తారా? అలా ఆలోచించినప్పుడు మరి మంచి జ్ఞానం కలిగిన వారని మనం అనుకోవచ్చు అన్నమాట. ఎవరికైనా వస్తుంది అని చెప్పేసి కావాలని తక్కువగా చేశారా, లేకపోతే అక్కడ తక్కువ వచ్చిందా అనేటువంటిది కూడా అక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది. కొంతమంది పిసినారు వాళ్ళు ఉంటారన్నమాట. ఆ పిసినారు వారు ఏం చేస్తారు అంటే 10 మందికి చేసి 20 మందికి సరిపెడతారు. దాన్ని పిసినారుతనం అంటారు. 10 మందికి చేసి 20 మందికి సరిపెడతారన్నమాట. దాన్ని ఏమంటారు, పిసినారుతనం అంటారు. వాళ్ళు 20 మందికి చేశారు, చేసినప్పటికైనా అక్కడ ఏమొచ్చి ఉంటుంది, తక్కువ వచ్చింది. అనుకోకుండా కొంతమంది పిలవని వారు కూడా వచ్చేస్తూ ఉంటారు వివాహాలకి. మనకు బాగా తెలుసు. మనము ఒక 100 మంది వస్తారు అని మనం అంచనా వేసుకుంటే ఎక్స్ట్రా ఎంతమంది వస్తారు, ఇంకో 50 మందో 25 మందో తప్పకుండా వస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను వస్తాను అని పిల్లలు వెంట పడతారు.
అప్పుడు ఆ పిల్లల్ని ఏం చేస్తారు? వద్దు అని ఆపగలుగుతారా? వస్తావా, వద్దులే అంటారు. కానీ అయ్యో పిల్లలు సరదా పడుతున్నారు కదా వస్తానని అని ఏం చేస్తారు తల్లిదండ్రులు? సరే అన్నాడు అని తీసుకెళ్తారు. వాళ్ళ పెద్ద తినకపోవచ్చు, కానీ కొంతమంది వడ్డించే వాళ్ళు కూడా సరిగ్గా వడ్డించరండి. ఎలాగా అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే మొదటే ఎక్కువ పెట్టేస్తారన్నమాట అండి. పెట్టేసినప్పుడు వాళ్ళకి తినలేక దాన్ని వదిలేస్తూ ఉంటారన్నమాట. అలాగా కూడా జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా వడ్డించి ఆ తర్వాత ఎవరికి ఏది కావాల్సిన మరలా వడ్డించుకుంటూ వస్తారు. ఇది మరొక విషయం అన్నమాట. ఇలాగా రకరకాలుగా ఉంటుందండి. చెప్పాలి అంటే వివాహాలంటే ఎలా ఉంటుంది? అది ఏ శుభకార్యమైన అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ వంటలు చేసే దగ్గర తేడా రావచ్చు, వడ్డింపుల దగ్గర తేడా రావచ్చు, ఎక్కడైనా తేడా రావచ్చండి. అయితే ఇక్కడ ఈ వివాహం దగ్గర మనం చూస్తే అక్కడ ఏం తక్కువ వచ్చిందని ఉంది? అక్కడ ద్రాక్షారసము వచ్చింది, అయిపోలేదు, వచ్చింది. ఏదైనా కూడా పూర్తిగా అన్నం అయిపోయాక వండడం మొదలు పెడతారా అండి? మనకి తెలిసి సహజంగా ఏం చేస్తారో తెలుసా? నేను కొంచెం మనకి వంటలు చేస్తూ ఉంటారు కనుక నేను చూస్తానన్నమాట. అంటే ఇప్పుడనే కాదు, కానీ మన చిన్నప్పుడు కూడా మరి వంటలు అవి చేస్తారు కదా వివాహాలకి, శుభకార్యాలకి. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏమైనా తక్కువ రావచ్చేమో అని చెప్పి మరి ఎసరు పెడతారన్నమాట అండి. ఏం చేస్తారు? ఎసరు పెడతారు. పెట్టి ఇంక వస్తుంది, జనం ఉండిపోయారు, సరిపోదు అని వెంటనే ఎంత తక్కువ వస్తుందో అంతకంటే డబల్ వేసి రైస్ కడిగేసి అందులో వేసేస్తారండి. అక్కడ అయిపోయేటప్పటికి ఇది ఏమైపోద్ది? ఇక్కడ రెడీ అయిపోద్ది అన్నమాట. అలా చేస్తారు. అయితే ఇక్కడ ఇంకా అయిపోలేదు, వస్తుంది. అది ఎవరు గమనించారు? మరియ గారు గమనించారు. ఆ మరియ ఆ ఇంటికి కాస్త కావలసిన బంధువు అయ్యి ఉండొచ్చు ఆవిడ. అదే వేరేగా వెళ్ళే వాళ్ళైతే ఏమైపోతున్నాయో ఏమున్నాయో వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితేనే పట్టించుకుంటారంట. అయితే ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవరో అయ్యుండొచ్చు, దగ్గర బంధువులు అయ్యుండొచ్చు. అయ్యయ్యో ఈ ద్రాక్షారసం అయిపోయింది అంటే వీళ్ళకి ఏమొచ్చేస్తుంది? పేరు వచ్చేస్తుంది. ఏం పెళ్ళి, ఏమిది అని చెప్పేసి కొంచెం తక్కువైనా కూడా ఇంకా పెళ్ళి ఎంత ఖర్చు పెట్టినా ఏమైపోద్ది? ఇంకా అక్కడ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత శ్రమ పడ్డారో, ఎంత చేశారు, అదంతా అనవసరం. ఏం భోజనాలు ఏంటి, అసలు ఏమీ సరిగ్గా చేయలేదని ఒక్క మాటలో అది అలాగ దావానంలాగా వెళ్ళిపోతుంది అనమాట అండి. ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఊళ్ళు దాటుకుని వెళ్ళిపోద్ది. అది పెదవి విప్పితేనంట విజయవాడ దాటేస్తుందట అండి. అంత వేగంగా వెళ్ళిపోద్దట. ఇప్పుడు ఇంకా వేగంగా వెళ్ళిపోయే టెక్నాలజీ వచ్చేసింది అంట. మీరు ఎక్కడ చేశారు అంటే ఎక్కడో అమెరికాలో వాళ్ళకి తెలిసిపోద్ది అన్నమాట. అంత వేగంగా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు కనీసం టెలిగ్రాములు అవి ఉండేవి, కానీ ఇప్పుడు ఇంకా వేగవంతం అయిపోయినాయి అన్నమాట. ఇలా ఉంది పరిస్థితి. వీళ్ళ పరువు అంతా పోతుంది, ఇది తగ్గిపోయేది అయిపోయిందంటేని అని ఆవిడ ఆలోచించి ఎక్కడికి వెళ్ళింది? పెళ్ళోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఆవిడ. ఎక్కడ చెప్పాలి? ఆ పెళ్ళోళ్ళకి చెప్పండి రా, అయిపోతుంది కదా ద్రాక్షారసం అని చెప్పాలి ఆవిడ. కానీ అక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పింది ఆవిడ? వచ్చి యేసు ప్రభుతో ఎందుకు చెప్పింది ఆవిడ? ఆయనకి బిడ్డ కనుక, ఆవిడికి బిడ్డ కనుక, అంటే లోకంలో శరీరానుసారంగా ఆవిడికి జన్మించాడు కనుక ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన బలం ఏంటో అవన్నీ ఎవరికి తెలుసు? మీ పిల్లల పరిస్థితులు ఏంటో మీకు తెలుస్తాయి. మీకు తెలిసినట్టుగా ఎదుటి వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళ బలము మీకు తెలుసు, వాళ్ళ బలహీనత కూడా మీకు తెలుసు, వాళ్ళ శక్తియుక్తులు కూడా మీకు తెలుసు. మీరు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు, అవునా కాదా? కానీ అక్కడ ఆవిడికి తెలిసినట్టు వాళ్ళకి ఎవరికైనా తెలుసా ఆయన గురించి? తెలియదు. ఎవరి హృదయంలో అయితే క్రీస్తుకు స్థానం ఇచ్చారో, ఎవరి హృదయంలో ఆయన జన్మించారో వాళ్ళకి తెలిసినట్టు మిగిలిన వారికి తెలియదండి. ఏ హృదయంలో ఆయన జన్మించాడో వాళ్ళకి అర్థమైనట్టు మిగిలిన వారికి అర్థం కాదు.
వాళ్ళ స్థలం ఇచ్చారు అంటే, మరి ఆయనకి స్థలం ఇచ్చింది అంటే ఎన్ని అగచాట్లు పడింది ఆవిడ? చెప్పండి, ఎన్ని అగచాట్లు పడింది? ఉన్న ఊరి నుంచి పారిపోయిందా లేదా? పారిపోయింది కదా. అసలు ఆ కాలంలో గర్భం దాలిస్తే అసలు రాళ్ళిచ్చి కొట్టేసి చంపేయాలని ఉన్నదా లేదా అప్పుడు? మరి పారిపోయింది కదా. పారిపోయి 3 నెలలు అక్కడ ఆవిడ ఏం చేసింది? తల దాచుకుంది. ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చింది. తర్వాత భర్త విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఈవిడికి వివాహం నేను చేసుకోలేదు కదా, ఈవిడికి గర్భం ఎలాగొచ్చింది అని మళ్ళీ ఆయన గురించి రాయబడినప్పుడు ఏమని రాయబడింది అంటే, అతను నీతిమంతుడని రాయబడింది. అంటే నీతిమంతుడని రాయబడింది కనుక కాస్త ఆయన దగ్గర ఏం పని చేసిందంటే నీతి పని చేసిందంట. ఎందుకు పని చేసిందంటే, ఆమెని రహస్యంగా విడిచిపెట్టేద్దామని అనుకున్నాడట మనసులోని. ఆమెని విడిచిపెట్టేద్దామని మనసులో అనుకున్నాడంట. అంటే ఆమెను పబ్లిక్ చేయడం కానీ, ఆమెను అవమానపరచడం కానీ చెయ్యాలని ఆయన అనుకోలేదు. అదే ఆయనకున్న కాస్త నీతి అన్నమాట. అందుకే యోసేపు నీతిమంతుడని రాయబడింది. అంత మాత్రమే కాదు కానీ ఆయనకి దర్శనాలు చూసే ఆ వరం కూడా ఉంది కనుక ఆ రాత్రే దర్శనం ఇచ్చి దేవుడు, ఆమెను నువ్వు విడిచిపెట్టొద్దు, నువ్వు చేర్చుకో అన్నాడు దేవుడు. ఏం చెప్పాడు? బాధ్యత ఇచ్చాడు. వదిలేద్దామనుకున్న అతనికి ఏమో ఇచ్చాడు? బాధ్యత ఇచ్చాడు అన్నమాట. వెంటనే వెళ్ళి ఆమెను చేర్చుకో. ఆమె గర్భంలో నుంచి వచ్చేది ఎవరో తెలుసా? లోక రక్షకుడు అని చెప్పాడు దేవుడు. ఆ దూతతో చెప్పినప్పుడు దూత చెప్పిందండి ఆయనకి. వెంటనే లోబడ్డాడండి. అంటే ఆయన నీతిమంతుడు కనుక ఏం చేశాడు? దేవదూత ద్వారా వచ్చిన సమాచారాన్ని ఆయన విని నమ్మి లోబడ్డాడు. ఇదైతే చూపించాడు, ఆమెను చేర్చుకున్నాడు. ఏది ఏమైనప్పటికైనా చాలా అగచాట్లు పడిందా లేదా? అక్కడి నుంచి ఈ రోజుల్లో కారు మీద వెళ్ళినట్టు కాదండి. ఎలా వెళ్ళింది? గాడిద మీద ప్రయాణం. నిండు చోళాలో గాడిద మీద ప్రయాణం అంటే ఎలా ఉంటుందండి? ఆ ప్రయాణం అంత సుఖవంతంగా ఉంటుందా? నడవడానికి కావలసిన శక్తి లేదు ఆవిడకి, అంత బలం లేదు ఆవిడకి. నిండు చోళాలు ఆవిడకి. ఆమె వెళ్ళిన చోట ఆమెని ఆప్యాయంగా చేర్చుకుని ఆమె అవసరాలు అక్కర్లు తీర్చే జనాంగం అక్కడేమీ లేరు. అందుకే ఆవిడ ఒక ఏకాకిలాగా, ఒక దిక్కుమాలిన స్థితిలో ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. లోపల ఎన్నో భయాలు ఆవిడకి. నన్ను ఎవరు చేర్చుకుంటారు? నాకు ప్రసవం కలిగితే నాకెవరు సహాయం చేస్తారు? ఆమె కన్యక. ఆమె కన్యక. చాలా భయాలు ఆమె హృదయంలో మూడు కట్టుకుని ఉండొచ్చు. అక్కడ నన్ను ఎవరు ఆదరిస్తారు? అక్కడ నాకు ఎవరు సహాయం చేస్తారు అని ఎంతో ఆందోళన, భయంతో ఆవిడ ప్రయాణం చేస్తుంది. సహజంగా గర్భిణీలకి ఏం చెప్తారు అంటే డాక్టర్స్, మీరు ప్రశాంతంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి అని చెప్తారండి. ఏ డాక్టర్ అయినా కూడా అదే మాట చెప్తారండి. అక్కడ ఆవిడకి ప్రశాంతత ఎక్కడుంది? ఉన్నదా? ప్రశాంతత కాదు కానీ ఎన్నో భయాలు ఆమె హృదయంలో గూడు కట్టేసుకున్నాయండి. ఎవరు రిసీవ్ చేసుకుంటారో తెలియదు, ఎవరు ఆదరిస్తారో తెలియదు, ఎవరు హెల్ప్ చేస్తారో తెలియదు, ఎవరైనా చేస్తారో లేదో కూడా తెలియదు. ఏమీ తెలియదండి. అయోమయంగా బయలుదేరిపోయారు వాళ్ళు. జనాభా లెక్కలు రాస్తున్నారు. అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. అక్కడికి వెళ్ళిపోతున్నారు. తలుపు కొడుతుంటే చోటు ఇవ్వలేదు ఎవరో కూడా. ఎవరు స్థలం ఇవ్వలేదు ఆవిడకి. అందరూ ఉండేటువంటి ఏమంటారు దాన్ని, సత్రానికి వెళ్ళాడు ఆయన ఆవిడ్ని తీసుకొని. సత్రములో స్థలము లేనందున, ఎవరికి స్థలం లేదు? ప్రభువు ఒక మాట అంటారండి, ప్రభువా నువ్వు ఎక్కడుంటావో మేము కూడా వస్తాము, నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు రబ్బీ, మేము వచ్చి చూడాలనుకుంటున్నాం అంటారు. అంటే ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొర్రెలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నాడు. అయితే యేసయ్యకి ఎంతమంది స్థలం ఇస్తున్నారు? స్థలం ఇవ్వడం అంటే ఎక్కడ ఇవ్వాలి? హృదయంలో ఇవ్వాలి. హృదయంలో ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు హృదయంలో స్థలమై? ఆవిడ ఇచ్చింది.
ఇచ్చింది గనక తృణీకరించబడింది, ద్వేషించబడింది, అవమానపరచబడింది, నిందలు అనుభవించింది, ఎగతాళీలు అనుభవించింది, అనుభవించకూడని అన్నీ కూడా అనుభవించింది. ఎవరైనా ప్రెగ్నెంట్ అంటే ఏ తల్లిదండ్రి అయినా, ఏ యొక్క కుటుంబమైనా ఆ బిడ్డను చాలా బాగా చూసుకుంటారు. ఎంత పేదవారైనప్పటికైనా బాగా వాళ్ళకు ఉన్నంతలో చూసుకుంటారండి. అలాంటిది ఏమైనా ఆవిడకి జరిగిందా అండి? ఏదీ జరగలేదు. కానీ ఆవిడ నిరుత్సాహపడలేదు. ఎందుకంటే నా కడుపులో ఉన్నది లోకరక్షకుడని దేవుడు నాతో చెప్పాడు. తన దూతని పంపించాడు. మరియా, భయపడకు, లోకరక్షకుడు నీకు నీ గర్భంలో నుంచి రాబోతున్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి వల్ల నువ్వు గర్భం దాలుస్తావు. నీకు పుట్టబోయే శిశువు పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అర్థము. అలాంటి ఆయనకి నువ్వు జన్మనిస్తావు, నువ్వు భయపడకు అని దూత చెప్పిన మాట విని అలాగేనండి అని అంగీకరించింది. తర్వాత వాస్తవంలోకి వచ్చేటప్పటికి భయం వచ్చేసింది. ఆవిడ భయంకరమైన భయం వచ్చేసింది. ఆ భయంతోనే పారిపోయింది. 3 నెలలు అక్కడ ఉండి వచ్చింది. తర్వాత ఇదంతా జరిగింది. తర్వాత ప్రసవ దినాల నుండి నీకు ఆవిడకి ఎవ్వరూ స్థలం ఇవ్వలేదు. ఆ శిశువుని ఎక్కడ కన్నాదో రాయబడలేదు. అక్కడ అసలు రాయబడితే అక్కడ ఒక గుడి కట్టేసి అక్కడ దేవుడిని ఏం చేస్తారు, దాన్ని దేవుణ్ణి ఆరాధించిన దాన్ని ఆరాధిస్తారు. అందుకని అలాంటిది ఏమీ చేయలేదండి. ఫలానా చోట ఆయన జన్మించాడు అనే మాట ఎక్కడ కూడా రాయించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. గ్రంథము దేని చేత రాయించబడింది? తన భక్తుల చేత, ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయించాడు? రాయించాడు. ఈ మాట ఆయన రాయలేదండి, రాయించలేదు. ఎందుకంటే ఆ స్థలాన్ని ఆరాధించేస్తారు. ఇంకా దేవుణ్ణి ఆరాధించు, స్థలాన్ని ఆరాధిస్తారు. అందుకని అది రాయించలేదు. సత్రములో వారికి స్థలము లేనందున అని ఉంటుంది. స్థలము లేనందున ఆ శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ పరుండ పెట్టారట. అంటే అప్పటికే జన్మించేశాడా లేదా? ఎక్కడ జన్మించాడో తెలుసా మనకి? ఎవరికే తెలియదు. ఆ విషయం ఎవరికి తెలియదు. అది రహస్యంగా ఉంచబడింది. రాయలేదు ఆయన, రాయనివ్వలేదు ఆయన. అందుకే బైబిల్ అనేటువంటిది తన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయించాడు? రాయించాడండి. ప్రతి మాట ఆయన రాయించాడండి. ఎందుకంటే అది మనకు అర్థమవనంత మాత్రాన అది కాదని మనం అనడానికి లేదది. నీకు అర్థం అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే బైబిల్ అన్ని పుస్తకాల్లాగా ఇది అర్థమైపోయే గ్రంథం కాదండి. ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది జీవ గ్రంథము. ఇందులో శక్తి ఉన్నదండి. ఇది జీవము కలిగినదండి, ప్రభావము కలిగిన గ్రంథం. ఇది పరిశుద్ధమైనది, పవిత్రమైందండి. ఇది అలాంటి గ్రంథం ఇది. అయితే ఆ రీతిగా ఆ చంటి బిడ్డను పడుకోబెట్టడానికి కూడా స్థలం లేక పశువుల తొట్టిలో ఆ బిడ్డను ఏం చేసింది? వరుండ పెట్టింది. ఎంత దేనస్థితి అసలు! ఎలాంటి స్థితిని ఆవిడ అనుభవించిందండి. ఇదంతా ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? క్రీస్తుకి ఆవిడ ఏం చేసింది? స్థలం ఇచ్చింది. గర్భం ఇవ్వడం అంటే ఏంటి? స్థలం ఇచ్చింది. ఈ రోజున మనం ఏమి ఇవ్వాలి? మన హృదయంలో ఎవరమైతే క్రీస్తుకి స్థలం ఇచ్చామో చాలా అనుభవించాల్సి వస్తుందండి. చాలా అనుభవించాల్సి వస్తుందండి. కొంతమందికి ఏమీ ఉండవన్నమాట. చాలా పూలబాటలో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారన్నమాట. ఇన్ని శ్రమలు అనుభవించామండి అంటే అన్నెందుకు వచ్చినాయి వాళ్ళకి అంటారు. అన్నెందుకు వచ్చినాయి అంటారండి. ఎందుకని? వాళ్ళకి ఆ అనుభవాలు లేవు కనుక అలా మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికైనా దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానము చేత అనేక మందిని ప్రభు దగ్గరికి మనం ఏం చేస్తామంట? త్రెప్పగలుగుతామంటండి. అనుభవ జ్ఞానం ఉండాలి మనకి. అనుభవముతో కూడిన జ్ఞానం ఉండాలండి. అనుభవాలు లేకపోయినా, జ్ఞానము లేకపోయినా ఏమీ చేయలేము. ఎవరిని కూడా తిప్పలేమండి మనం.
అనుభవముతో కూడిన జ్ఞానము రావాలి అంటే ఇవన్నీ ఆవిడ అనుభవించింది కనుక ఇప్పుడు ఆవిడకి ఏమొచ్చింది? అనుభవాలు వచ్చినాయి. ఇవన్నీ అనుభవించకపోతే ఆవిడకి అనుభవాలు వస్తాయా? ఆమెను చక్కగా చేర్చుకుని వాళ్ళం ఆవిడకి అన్నీ చూసేశారనుకోండి, అన్నీ చేసేసారనుకోండి, ఆవిడకి ఏమన్నా అనుభవాలు ఉంటాయా? ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థమవ్వదు. అందుకే ఎప్పుడు కూడా దేవునిలో చాలా అనుభవాలు మనకు రావాలి అంటే అనేక పరిస్థితులు కూడా మనం నడవాల్సి వస్తుంది అన్నమాట. ఆయన నడిపిస్తాడు మనల్ని. ఆయన ప్రేమించిన వారినంట వాళ్ళకంట సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిస్తానంటున్నాడు. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు, కష్టమే కావచ్చు, ఇరికే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, రోగమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వాటన్నిటినీ సమకూడి మన మీదకి వచ్చేలాగా చేస్తాడటండి. ఎందుకోసం? మన మేలు కొరకే. ఎందుకోసం? ఆ అనుభవాలు మనకు రావాలని. ఏ అనుభవాలు లేకపోతే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం? ఎవరు నమ్ముతారు? ఎవరు వస్తారు? అనుభవంతో చెప్పిన మాటకున్న శక్తి బలము అనుభవాలు లేకపోతే పనిజరగదండి అక్కడ. అందుకే శక్తి కలిగిన వాక్యం ఉంటుంది, శక్తి లేని వాక్యం ఉంటుంది. జీవం కలిగిన వాక్యం ఉంటుంది, జీవం లేని వాక్యం ఉంటుంది. రెండూ ఉంటాయండి. జీవం ఉన్న వాక్యానికి ఉన్నది, జీవం లేని వాక్యానికి ఉంటుందా? ఉండదు. జీవం లేని వాక్యం చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అడ్లు ఆటంకాలు ఉండవు, స్పీడ్ బ్రేకర్లు ఉండవు వాటికి. జీవము కలిగిన వాక్యానికి అడుగడుగున అడ్డుబండ్లు ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇరుకు మార్గంలో చాలా కష్టంగా అనిపిస్తుంది, విశాల మార్గంలో కష్టం ఉండదండి. చాలా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారన్నమాట. ఏ ఇరుకు ఇబ్బంది, ఏ బాధ ఏవి ఉండవు అందులో. అంత హ్యాపీగా జరిగిపోతుంది అన్నమాట. ఏ మార్గం అది? విశాల మార్గం. ఇరుకు మార్గములు అలా ఉండదు. చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, చాలా ఇరుకులు వచ్చేస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయండి. ఆవిడ వాటన్నిటికీ కూడా తాళుకుందండి, నిలబడిందండి. ఆయనకు జన్మనిచ్చింది, ఆయన పెంచింది. పెంచుతుంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ ఆవిడకి అర్థమవుతున్నాయి. అందరి పిల్లల్లాగా లేడేంటి ఈయన? ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. అందరి పిల్లల్లాగా లేడు ఈయన. ఏయో ప్రత్యేకతలు చూస్తుంది ఆయనలో. ఆయన చేసే పనుల్లో కావచ్చు, ఆయన మరి మాటలో కావచ్చు, ఆయన క్రియలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఏదో డిఫరెంట్గా ఆవిడ చూస్తుందన్నమాట. అలాగే ఆయన ఆడుకుంటున్నాడటండి సర్వసాధారణంగా. మరి ఇప్పుడు పిల్లలకి అలాంటివి లేవు, అయినప్పటికైనా కూడా ఇప్పుడు కనీసం డీమార్ట్లో కూడా క్లే అని అమ్ముతున్నారండి. క్లే అంటే ఏంటి? మట్టి. ఆ మట్టి ఎక్కడ తీసుకునేవాళ్ళు? నేను ఆడుకున్నాను చిన్నప్పుడు. చిన్ని చిన్ని పాత్రలు తయారు చేసేవాడు. మంచి మట్టిని తీసుకొని, జిగురు మట్టి తీసుకొని పాత్రలు తయారు చేసి, మీకు ఉన్నాయా అనుభవాలు? అందరికి ఉంటాయండి. అవి ఆరబెట్టేవాళ్ళు, వాటిని ఆడుకునేవాళ్ళు. అది ఎంతో మంచిదంట. ఇప్పుడు పిల్లలకి అలాంటి అనుభవాలు లేక ఈ మార్కులో మట్టి కొనిస్తున్నారు పిల్లలకి. సర్లే ఏదో ఒకటి మొత్తం మీద అక్కడైనా కొనుక్కుని వాళ్ళు ఏం చేస్తున్నారు? మట్టితో ఆడుతున్నారు అన్నమాట. మట్టిలో ఆడడం మంచిది. ప్రభువు కూడా అలాగే ఆడుకున్నారటండి. ఆయన ఒక పిచ్చుకను తయారు చేసి దానికి ఊదారటండి. ఏం ఊదారు? గాలి ఊదారు. గాలి ఊదితే దానికి జీవం వచ్చి ఎగిరిపోయిందంట. ఆవిడ షాక్ అయిపోయారు. ఎవరో? తల్లి. ఇదేంటి, ఈ పిచ్చుక ఇలాగే అయిపోయిందేంటి, ఎగిరిపోయిందేంటి అని షాక్ అయిపోయింది ఆవిడ. ఒకసారి ఏదో టేబుల్ తయారు చేశారటండి. ఎందుకంటే వాళ్ళ వడ్రింగులు కనుక ఆ గృహంలో ఆయన జన్మించాడు కనుక అది వాళ్ళకి గుర్తు కనుక ఆయన బల్ల తయారు చేస్తేనంట అనుకున్న కొలత రాలేదటండి. రాకపోతే కొంచెం తక్కువ వచ్చిందో మరి ఎక్కువ వచ్చిందో ఏదో జరిగిందంట. ఆయన టేబుల్ మీద ఇలా పట్టుకున్నారటండి. ఇలా పట్టుకుంటే అది సాగిందంట. టేబుల్ ఎక్కడన్నా సాగుద్దా అండి? అనుకున్న కొలతగా అది సాగిందంట. ఇవన్నీ ఎవరు చూశారు? తల్లి చూశారు.
ఏంటి ఈ అబ్బాయి ఏం చేసినా ఇలా జరుగుతుంది ఏంటి అని ఆ అబ్బాయి చేసిన ప్రతి దాన్ని కూడా ఆవిడ గమనించారు కనుక ఇప్పుడు ఈ నీళ్లను ద్రాక్షారసముగా చేయగలడు ఆయనని ఎవరికి తెలిసింది? ఆవిడికి తెలిసింది. అందుకే ఆయనతో ఉన్న అనుబంధము అనుభవాలు ఆవిడకి చాలా పుష్కలంగా ఉన్నాయి కనుక ఇప్పటికిప్పుడు ద్రాక్షారసము తయారవ్వాలి అంటే ఇది ఈయనకి మాత్రమే సాధ్యము. కానీ ఇప్పుడు వేళ్ళెళ్ళి ద్రాక్ష పళ్ళు సేకరించి ఇప్పుడున్నంత పుష్కలంగా ఉంటాయి ఏంటంటే అప్పుడు అక్కడ ద్రాక్ష పళ్ళు ఒక్కోసారి మనకే దొరకవు, ఇక్కడ మనకే దొరకవండి. ఇక్కడ అలాగుంటుంది పరిస్థితి. ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ లోపల ఏదో పరువు పోద్ది. ఏం పోద్ది? పరువు పోద్ది. ఈ పరువు నిలబడాలి అంటే ఈయన వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. కానీ వెళ్ళి ద్రాక్ష పడి తెచ్చి తయారు చేసేంతవరకు ఇది ఇక్కడ ఆగదు అని ఆవిడ గ్రహించి ఆవిడ చెప్పింది, బాబు ద్రాక్షారసము అయిపోవచ్చింది అన్నది. అప్పుడు ఆయన అన్నాడు కదా, నా సమయం ఇంకా రాలేదు అమ్మ, నాతో నీకేం పని అంటే అది అడగాల్సింది ఎవరు? ఆ ఇంట్లో అడగాలి. నువ్వు మన ఇంట్లో చేసే పనులు వేరు, ఇది పక్కింట్లో చేసే పనులు ఇవి. వాళ్ళ ఇంట్లో ద్రాక్షారసం అయిపోతే నువ్వు వచ్చి నన్ను అడుగుతావేంటి? అది వాళ్ళు అడగాలి అన్నట్టుగా అదంతా రాస్తే ఇది ఏమీ సరిపోదండి, ఈ గ్రంథం సరిపోదు, అసలు భూమే సరిపోదట. ఈ గ్రంథాలన్నీ రాస్తే భూమి పట్టదని రాశారండి. అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కుదించేసి చిన్నగా కొంచెం కొంచెం రాశారనమాట. ఇందులో బోల్డ్ మ్యాటర్ ఉంటుంది ఇదంతా రాయాలంటే. నాతో నీకేం పని, వాళ్ళు అడగాల్సింది నువ్వు అడుగుతున్నావేంటి అన్నట్టుగా అన్నప్పుడు ఆవిడ మనసు ఆగక వెళ్ళి అక్కడ పనిచేసే పరిచారకులు పిలిచి, అయ్యా ఆయన మీతో ఏం చెప్తారో అది చెయ్యండి అన్నమాట. వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి అయ్యగారండి ఏం చేయమంటారని వాళ్ళు అడిగారట. అడిగితే ఆయన ఏమన్నారంటే, ఆ రాతి బాణలో ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి నీళ్ళతో నింపేయండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఎందుకంటే మనిషి చేసిన దాంతో దేవుడు ఎప్పుడు ఏకీభవించడండి. మనం చేసిన దాంతో దేవుడు ఎప్పుడు ఏకీభవించడు. ఎందుకు ఏకీభవించడంటే మేము ఇలా చేసాం, మేము అలా చేసాం, అందుకే ఈ కార్యం జరిగింది అంటారటండి. అలాగా ఆయన నామానికి మహిమ రాదు. మనము చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు చేస్తే అప్పుడు దేవుడే ఈ కార్యాన్ని చేశాడండి అనేసి అంటామన్నమాట. అందుకని నాకు చెందాల్సిన మహిమను నేను వేరొకరికి చెందనివ్వని అంటాడు ఆయన. దేవునికి మహిమ రావాలండి. ఆయన దేవుడు గనక దేవుడికి ఏం రావాలి? మహిమ రావాలి. అందుకని శుభ్రంగా కడిగేయమన్నాడు, నీళ్లతో నింపమన్నాడు. ఎంతవరకు నింపాలన్నాడు ఆయన? అంచుల మట్టుకు. అంటే గ్యాప్ ఉండకూడదు. అంచు అంటే ఏంటి? ఇక గ్యాప్ ఉండకూడదు. కొంచెం నీళ్ళు కూడా ఇంక అసలు అందరం పట్టేటట్టుగా ఉండకూడదు అనమాట. అది అంచుల మట్టుకు అంటే కంప్లీట్గా నింపాలి దాన్ని. వాళ్ళు వెళ్ళారు, నీళ్లతో నింపేశారు. ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకి తీసుకెళ్ళమంటాడు అనమాట. ఏమన్నాడు ఆయన అక్కడ? అప్పుడు ఆయన 8వ వచనం, వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియక పోయేను అన్నాడు. ఆ విందుకి ప్రధాని ఒక వ్యక్తి నియమించారు అక్కడ. అతనే చూసుకోవాలి అదంతా కూడా. అతని దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు ప్రభువారు. ఆ విందు ప్రధాని చూసుకోవాలి ఇవన్నీ కూడా. కానీ ఇదేది వాళ్ళకి తెలియదు. ఈ ద్రాక్షారసం అయిపోయినట్టు కానీ, దీన్ని ఈ నీళ్లతో నింపినట్టు కానీ, అది ద్రాక్షారసంగా మార్చబడినట్టు కానీ ఎవరికి తెలియదు? ఆ విందు ప్రధానికి తెలియదు. అతనికి తెలియాలి అక్కడ ఉన్నాయన్నీ కూడా.
కానీ అతనికి కూడా తెలియదట. తెలియకపోతే అతను రుచి చూసి అది ఎలా ఉందంటేనంట మొదటి దానికంటే ఇది చాలా టేస్టీగా ఉందంట. అప్పుడు అతను అంటాడు కదా, పెండ్లి కుమారుని పిలిచి అందరూ కూడా జనులు మత్తుగా ఉన్నటప్పుడు జబ్బు రసాన్ని పోతారు, మీరేంటి మొదటేమో జబ్బు రసాన్ని పోసి ఇప్పుడు మంచి రసాన్ని పోసారేంటి అని అడుగుతున్నాడు. ఆ పెళ్లి కొడుకు ఏమన్నా తెలుసా ఈ సంగతే? అతనికి కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ పనివారికి, పరిచారకులకి, మరియకి, ప్రభువుకి తప్ప ఇది ఎలా జరిగిందో ఎవరికే తెలియదు అన్నమాట. అయితే అతనికే తెలియదు, అతనికి కూడా తెలియదు. ఇదంతా కూడా చూస్తున్న శిష్యులు ఉన్నారు అక్కడ. చూసినప్పుడు ఆ శిష్యులు అంటారు కదా, చూడండి, గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. గమనించండి, గత వారంలో చెప్పాను, గాలి వేస్తే ఏమైపోయారు? వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? వాళ్ళని అల్ప విశ్వాసులారా అన్నాడు. విశ్వాసం ఉంది కానీ ఎలా ఉందంట? అల్పంగా ఉందంటండి. సమస్తాన్ని విడిచిపెట్టేశారు, అన్నీ వదిలేశారు, వచ్చేసారు, ప్రభువుని వెంబడించేశారు, ఆయన కూడా తిరుగుతున్నారు. కానీ విశ్వాసం వాళ్ళకి బలంగా ఉందండి, స్థిరంగా ఉందండి. గాలి వేస్తే గాలి మాటలు వింటే వాళ్ళకి ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది అన్నమాట. భయం వచ్చేసింది. ఆ సముద్రపు పొంగుని ఒక్క గద్దింపుతో ఆయన ఏం చేశాడట? నోరు మూయమంటే నోరు మూసిందట. ఏంటది? సముద్రము నిమ్మళమై, మిక్కిలి నిమ్మళమైపోయిందంటండి. ఇక్కడ కూడా ఈ యొక్క కార్యం ఎప్పుడైతే చూసారో ఈ శిష్యులు, అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే మీరు గమనించండి, ఇన్ని చూస్తున్నారు, వాళ్ళకి విశ్వాసం వచ్చిందా? చాలామందికి ప్రభు శిష్యులేనండి, ప్రభు శిష్యులే. యేసు ప్రభు మీద ఉండదండి వాళ్ళకి విశ్వాసం, మనుషుల మీద ఉంటుంది, ఎవరెవరో మీద ఉంటుంది, వేట్ల మీద ఉంటుంది, దేవుని మీద విశ్వాసం ఉండదండి వాళ్ళకి. ఆయన వెంబడించారా లేదా? ఆయన కూడా తిరుగుతున్నారా లేదా? ఆయన చెప్పిన పని చేస్తున్నారా లేదా? కానీ ఆయన గురించి విశ్వాసం ఉందంటారా వాళ్ళకి? విశ్వాసం ఉండుంటే అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిరని ఎందుకు రాయబడింది ఇక్కడ? ఎందుకు రాయబడింది ఇక్కడ? ఆయన మహిమ అక్కడ ఏమైందంట? బయలుపరచబడెను. ఆయన మహిమ అక్కడ ఏమైందంట? బయలుపరచబడిందంటండి. అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. అంటే దేవుడు కూడా తిరుగుతారు కానీ ఏముండదంట? మరి ఎవరి మీద ఉంది విశ్వాసం? వాళ్ళకి ఎవరి మీద ఉందండి? దేవుడి మీద ఉండాల్సిన విశ్వాసం వేట్ల మీదో ఉంటుంది అన్నమాట. దేవుడి మీద ఉండదు. అప్పుడు వచ్చిందంట ఆయన మీద విశ్వాసం. ఎంత ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు రావడం ఏంటి? వాళ్ళ మీద ఆయన మీద విశ్వాసం. మరి అప్పటి వరకు ఎందుకు తిరుగుతున్నట్టు? ఆయన కూడా ఎందుకు తిరుగుతున్నారు? ఆయన చెప్పిన పని ఎందుకు చేస్తున్నారు? అవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? యాంత్రికంగా చేస్తారట చాలామంది. ఎలా చేస్తారు? యాంత్రికంగా చేస్తారన్నమాట. అంటే వాళ్ళలో విశ్వాసం ఉన్నా లేకపోయినా అలా చేసుకుంటూ పోతారటండి. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదట. చాలామందికి వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదట, ఏం పని చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదట. విచిత్రంగా లేదు ఇది? ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదటండి. అటు వెళ్ళండి రా అంటే వెళ్తున్నారు, ప్రార్థన చేయండి రా అంటే చేస్తున్నారట. ఆ దెయ్యాలను వెళ్ళగొట్టండి, రోగుల్ని స్వస్థపరచండి అంటే ఆ పనే చేసి వచ్చేసి
అయ్యి బాబు మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి అని గొప్పగా చెప్పేసుకుంటున్నారంట. చెప్పేసుకుంటుంటే అప్పుడు ప్రభు ఏమన్నారు వాళ్ళని? ఏమన్నారండి? దెయ్యాలు పోతున్నాయి, రోగులకి స్వస్థత వస్తున్నాయి అని కాదు మీరు సంతోషపడాల్సింది, జీవ గ్రంథంలో మీ పేరును రాయబడినందుకు సంతోషించండి అని చెప్పి పక్కకెళ్ళి, ప్రభువా జ్ఞానులకి ఇవి తెలియకుండా ఈ బాలురు లాంటి వీళ్ళకి ఇవన్నీ కూడా చేసావు నాయన, నీకు స్తోత్రం తండ్రి అని దేవుడు కృతజ్ఞతలు చెప్పారటండి. అదేంటండి ఆ మాట ఏదో వాళ్ళకే చెప్పొచ్చు కదా, ఎందుకు వాళ్ళకి చెప్పలేదు? చెప్పితే అతిశయం వస్తుంది, చెప్పితే గర్వం వస్తుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు మనకేం చేయడైనా ఏమి చెప్పడండి, మెచ్చుకోడు మనల్ని. మెచ్చుకుంటే ఏమొస్తుందంట? ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, కేవలము నేను నిష్ప్రయోజకురాలనయ్యా, నిష్ప్రయోజకుడినయ్యా అని దేవుడు చెప్పిన ప్రతి పని చేసేసి అప్పుడు ఏమని చెప్పుకోవాలంటే మనం, ఇది నా వల్ల జరగలేదయ్యా, ఇది నీ వల్లే జరిగించావు నాయన అని మనస్ఫూర్తిగా, నేను కేవలము నిష్ప్రయోజకురాలనయ్యా, నిష్ప్రయోజకుడినయ్యా అని దేవుడితో ఏం చేయాలట? మనస్ఫూర్తిగా చెబుతామంటండి. ఏం చేస్తాము? మీరు చెప్పారు, నేను చేశాను అంతే, నాలో ఏమీ లేదయ్యా అని చెప్పి. అయితే ఆ రీతిగా ఆయన మహిమ అక్కడ ఏమైందంటండి? బయలుపరచబడిందంట. దానివల్ల అక్కడ ఇంటోళ్ళకి ఏం కార్యం జరిగింది, వాళ్ళ పరువు పోకుండానే ఇక్కడ వీళ్ళకు కూడా ఏమైంది? ఆయన యందు విశ్వాసం వచ్చిందంట. అంటే ఆయన మీద విశ్వాసం లేకుండానే ఆయన కూడా తిరుగుతున్నారా లేదా? మరి ఆయనకి ఎలా ఉంటుంది? సంతోషం కలుగుతుందా? ఆయన కూడానే తిరుగుతున్నారు కదండి, ఆయనతోనే ఉంటున్నారు కదండి, కానీ ఆయన మీద విశ్వాసం లేకుండా తిరుగుతున్నారంటే మరి ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది? వాళ్ళ కోసం కూడా కార్యం అక్కడ చేయాల్సి వచ్చిందన్నమాట. హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన తన యొక్క శక్తిని, తన బలాన్ని, తన యొక్క మహిమని అన్నీ మనకి రుజువు చేసుకోవాల్సి వస్తుంది అట్టండి. మనకేం చేయవలసి వస్తుంది? అప్పుడు కానీ విశ్వాసం రాదటండి, అప్పుడు కానీ మనకి జ్ఞానోదయం అవ్వదంట. అందుకని కొన్ని కార్యాలు మన కోసం జరిగిస్తూ ఉంటాడనమాట. బాబోయ్ చేద్దాం అనుకున్నాను కానీ ప్రభా ఎంత గొప్పగా చేద్దాం అనుకోలేదు నాయన, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని అప్పుడు అంటారంటండి. అంతకుముందు ఆయన ఎంత గొప్పవాడో తెలదంటే ఆశ్చర్యంగా లేదు ఇది. అంటే ఒక్కొక్క కార్యం చేస్తే ఆయన ఎంత ఏమవుతున్నాడు? మనిషికి విశ్వాసం వస్తుందంట, గ్రహింపు వస్తుందంట అండి. అందుకని కొన్నిసార్లు ఆయన మహిమ కొరకు, మన విశ్వాసం కొరకు, మన నమ్మకం కొరకు కొన్ని ఆయన ఏం చేస్తాడట? జరిగిస్తాడట అండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ దివ్య వాక్యము ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్థలం ఇచ్చినందున ప్రభువా ఆవిడ అనేకమైన అగచాట్లు అనుభవించారు తండ్రి, కానీ అనేకమైన అనుభవాలు ఆ బిడ్డ పొందుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభువా. నువ్వెంత శక్తి కలిగిన వాడువో, ఎలాంటి వాడువో ఆవిడ అర్థం చేసుకుని ప్రభువా నాయన నీ శక్తిని అనేక మంది ప్రజలు చూడాలి, గ్రహించాలని ఆవిడ కోరుకున్నారు తండ్రి. ఆ కోరికను అక్కడ నెరవేర్చారు. మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. ఆయన శక్తి, బలము, ప్రభావము నాకు తెలుసు కానీ వీళ్ళకి తెలియదు కదా అని ఆవిడ మిమ్మల్ని వేడుకున్నప్పుడు ప్రభువా నాయన, ఆవిడ అన్నప్పుడు కాదు కానీ మీ టైంలో మీరు జరిగించారు తండ్రి నాయన. అక్కడ నీ మహిమను బయలుపరిచావు తండ్రి. స్తోత్రాలు తండ్రి. నీ శిష్యులు అనబడేవారు కూడా నీకు అప్పుడు విశ్వాసం ఉంచినని రాయబడింది. ఆ ఇంటి వారికి కూడా ప్రభువా ఒక గొప్ప మేలు చేశారు. మీ స్తోత్రాలు తండ్రి.
అదే రీతిగా ప్రభువా ఈ కాలంలో కూడా అనేక మంది బిడ్డల ప్రభువా నిన్ను వెంబడిస్తున్నారు కానీ తండ్రి నువ్వేంటో తెలియట్లేదయ్యా, నిన్ను గ్రహించలేకపోతున్నారు. నీ శక్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో, నీ మహిమేంటో తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఎలాంటి అనుభవాలు తండ్రి నాయన నిన్ను పిలిచిన వారు నా తండ్రి నిన్ను గ్రహించగలిగే నాయన ఆ పనివారు నాయన నీ శక్తిని ఆ పనివారు గ్రహించగలిగారు. నువ్వు ఎలాంటి దేవుడు అర్థం చేసుకోగలిగారు తండ్రి నాయన. శిష్యులు నీ అందు విశ్వాసం ఉంచిరని రాయబడింది ప్రభు. అదే రీతిగా ప్రభు నువ్వు ఎక్కడుంటే అక్కడ రావలసిన అవమానము కూడా రాకుండా నాయన నువ్వు ఆపగలిగిన శక్తిమంతుడవని ఈ వాక్యము ద్వారా తెలియపరిచారు. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ జీవితంలో కుటుంబంలో మీరే కార్యాలు జరిగిస్తున్నారు. మీకు స్తోత్రాలు. జరిగించిన ప్రతి దాన్ని బట్టి నాయన నీ బిడ్డలో గ్రహించుకోవడానికి నిన్ను కొనియాడడానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత నాశనం ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.